నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం పలసలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు సోదరుడు బూరుగుపల్ల శ్రీనివాసరావు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం మన అందరి జీవితాల్లో వెలుగు నిండాలని, సంక్రాంతి మన జీవితాలకి క్రాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పసలపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. వెంకటరత్నం గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కు పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలామందిని అడిగితే వారందరూ చెప్తున్నారు ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 1వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కన్నా ముందు రోజే ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి మాటని మన ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా రైతుల విషయంలో కానీ వాళ్ళు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే 24 గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, మహిళల మొహాల్లో వెలుగు చూడాలనేటువంటి ఆలోచనతో దీపం 2 పథకం క్రింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, రేపు ఉగాది నుంచి ఇంచుమించుగా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది. ఇలా చూసుకుంటూ వెళితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి పేద ప్రజల కోసం కృషి చేయాలనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి వీలుగా మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ